నేస్తామని ఒక స్కీమ్ పెట్టి 5,000 రూపాయలు ఇస్తామని 2,677 మందికి ఇచ్చారు. ఈరోజు నేను హామీ ఇచ్చేది మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదైతే న్యాయ మిత్ర పేరుతో 7,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడానికి నిర్ణయం చేస్తాం. అది కూడా నెంబర్ కూడా 3,500 మందికి తక్కువ కాకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండోది మీరు చూస్తే 100 కోట్లు ఇస్తానని 25 కోట్లు ఇచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 100 కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేమందరం కలిసి సమిష్టిగా తీసుకుంటాం. కార్పస్ ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా మెడికల్ క్లెయిమ్స్, అదే మరి యాక్సిడెంట్ పాలసీ, ఇవన్నీ కూడా మనం ప్రీమియం కట్టాలి. కనీసం 5 లక్షల రూపాయలు మెడికల్ క్లెయిమ్ కోసం, 15 లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ కోసం ఎంత ప్రీమియం అయితే అంత ప్రీమియం కట్టి, అంటే ఒక పక్క యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 15 లక్షలు, లేకపోతే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏదైనా ఉంటే 5 లక్షల వరకు కట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఏదైనా మెయిన్ ఇష్యూస్ ఉంటే సరే, ఇంకంతా మీరందరూ ఉన్నారు, కష్టపడ్డారు, మిమ్మల్ని గౌరవించాలి. హౌస్ ప్లాట్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలని ప్రయత్నం చేస్తాను. రాత్రింబగళ్ళు న్యాయం కోసం పోరాడే మీకు ఇంటి జాగాలు లేకుండా కరెక్ట్ కాదు. తప్పకుండా చేసి మీ రుణం తెచ్చుకుంటాం. ఇదే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే ఇప్పుడు వచ్చిన చట్టం, కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. ఈ ల్యాండ్